నమస్తే, వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పెద్దపల్లి జిల్లా సమీపంలోని రాఘవపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఐరన్ లోడ్స్తో వెళ్తున్న గూడ్స్ రైలు మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడడంతో రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. దీంతో ఢిల్లీ, చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు బళ్ళారి నుంచి గజియాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపివేశారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్లో సంపర్క్ క్రాంతి, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లను నిలిపివేయగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రైల్వే జీఎంతో ఫోన్లో మాట్లాడారు. పెద్దపల్లి రామగుండం మార్గంలోని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన దానిలో దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. నర్సాపూర్, సికింద్రాబాద్, నాగపూర్, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్నగర్, సికింద్రాబాద్ కాగజ్నగర్, కాజీపేట, సిర్పూర్ టౌన్, కరీంనగర్ బోధన్, సిర్పూర్ టౌన్, భద్రాచలం రోడ్, బల్లార్షా, కాజీపేట, యశ్వంతపూర్, ముజాఫర్ రైళ్లను రద్దు చేశారు.